అంటే బేసిక్గా ఇదంతా కూడా ఒక తప్పుల తడక, ఒక అంకెల గారెడితోని ఇది ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద బురద జల్లాలి, లేదు వాళ్ళ హామీల నుంచి తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నానికి దారులు వెతుకుతున్నారేమో అని అనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇంకా డీటెయిల్స్లో పోదామంటే మళ్ళీ మీరు టైం ఇయ్యరేమో, నేను చాలా విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అందువల్ల నేను షార్ట్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా అధ్యక్ష. ఇందులో ఇంకో మాట అంటారు, పేజ్ 41లో చేసిన డబ్బుకు అనుగుణంగా ఎటువంటి స్పష్టమైన ఆస్తులు సృష్టించలేదు. ఇది శుద్ధ అబద్ధం అధ్యక్ష. అది ఏం ఆస్తులు క్రియేట్ చేసినాం, ఏం చేసినాం, నా ప్రసంగంలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. మొత్తంగా అధ్యక్ష, వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటంటే గత ప్రభుత్వాన్ని తప్పుపట్టాలని, గత ప్రభుత్వం మరి ఏదో చేయలేదనేటువంటి చూపించే ప్రయత్నానికి వాళ్ళు ఒక కుక్డప్ స్టోరీ తయారు చేసి కన్వీనియంట్గా కొన్ని విషయాలను మాత్రం పెట్టి, ఎక్కడైతే రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందో, ఎక్కడైతే ఇవాళ డెట్ టు జిఎస్డిపి రేషియో చూపించాలి, ఎస్ఓఆర్ చూపించాలి, అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూపించాలి, ఇవన్నీ కన్వీనియంట్గా తప్పించేటువంటి ప్రయత్నం చేసినారు అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఆరోగ్యకరంగా ఉందని అనేక రాజ్యాంగబద్ధ సంస్థలు నివేదికలు తేల్చి చెప్తా ఉంటే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆర్థిక పరిస్థితిపై అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఉంది. తద్వారా రాష్ట్ర ప్రతిష్టను, పరపతిని, ప్రతిపత్తిని, భవిష్యత్ ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఉన్నారు అధ్యక్ష. అల్పమైన రాజకీయ ప్రయోజనాల కోసం చేసే ఈ పని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు గొడ్డలి పెట్టుగా మారుతుందని గ్రహించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రంగా దుష్ప్రచారాన్ని చేస్తే దాని పర్యవసానాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఇది కూర్చున్న కొమ్మను నరుక్కునేటువంటి అవివేకమైనటువంటి చర్య. ఈ వైఖరి ఇలాగే కొనసాగితే మార్కెట్లో తెలంగాణకు ఏర్పడ్డ విశ్వసనీయత దెబ్బతింటుంది, పెట్టుబడులు రాకుండా పోతాయి, రాష్ట్రాలకు ఎఫ్ఆర్బిఎం కింద ఇచ్చే 3% రుణాలకు వడ్డీ రేట్లు పెరుగుతాయి, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాండ్లకు డిమాండ్ తగ్గుతుంది. దివాలా అనే ప్రభుత్వమే దిక్కుమాలిన ప్రచారం చేస్తే రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడతాయా? దివాలా తీసిన రాష్ట్రం నీళ్ళు ఇవ్వగలుగుతుందా, కరెంట్ ఇవ్వగలుగుతుందా అనే అపోహలు, అనుమానాలు తలెత్తుతాయి. పర్యవసానంగా పెట్టుబడులు ఆగి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయి. ఎన్నికల ప్రచారంలో ఇదే గోబల్స్ ప్రచారం చేశారు. సరే, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అధికారం కోసమో మా మీద బురద జల్లారని మేము అర్థం చేసుకుంటాం. కానీ ఇవాళ మీరే ప్రభుత్వంలోకి వచ్చి రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీయడం అవివేకం, అన్యాయం, మూర్ఖత్వం, ఇది మూఢత్వం. నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రం బాలారిష్టాలను అధిగమించింది. పెద్ద నోట్ల రద్దు, ఆర్థిక మాంద్యం, కరోనా వంటి సంక్షోభాలను తట్టుకొని బలీయమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ నిలిచింది. కేంద్ర వివక్షను తట్టుకొని సొంత వనరులను సమీకరించుకొని అద్భుతమైన ప్రగతిని, సంక్షేమాన్ని ప్రజలకు అందించింది. కరోనా మహమ్మారి దెబ్బకు యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తలకిందులైనటువంటి తరుణంలో రాష్ట్రంలో ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగిన సమయంలో కూడా ఆ సంవత్సరం వానాకాలం పంట కోసం రైతు బంధు సహాయాన్ని సీజన్ కంటే ఆ రోజు మేము అందించినామని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష.